నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. విజయవాడలో ఉదయం 9:45 బయలుదేరనున్నారు. ఉదయం 11:45 ఢిల్లీకి చేరుకోనున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రితో సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉంటారు. అమరావతి బనకచెర్ల ప్రాజెక్టు నిధులు, వైజాగ్ మెట్రోపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. చంద్రబాబు ఎల్లుండి ఉదయం అమరావతి తిరిగి రానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల సీఎంలు బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశానికి ఇరువురు నేతలు హాజరు కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో రేపు సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు సీఎస్లకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం జరుగుతుంది. రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తి శాఖ కోరింది. వాస్తవానికి నెల 11 సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రుల సమయం కోరినా సానుకూల స్పందన రాకపోవడంతో 16వ తేదీకి వాయిదా వేశారు. ఈ తేదీన హాజరు కావడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా, 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. గత 10 ఏళ్లలో 2 సమావేశాలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి బనకచెర్ల వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ గట్టిగా వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రితో జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల సీఎంలు బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించున్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశానికి ఇరువురు నేతలు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ కాంతి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కూడా రేపు కేంద్రంతో చర్చల కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మార్నింగ్ 10 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. అయితే ఏదైతే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల జగడం ఉందో అది ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఏపీ నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. అయితే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి వరకు లెక్కలు, అలాగే బనకచెర్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అలాగే ప్రస్తుతం బేసిన్లు బేస్జాలకు పోకుండా చర్చ జరిగినట్లయితే కొంత ఉపయోగకరంగా ఇరు రాష్ట్రాలకి ఉంటుందనే ఉద్దేశంతో ఈ భేటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు కొంతమంది కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కేంద్ర మంత్రి ఆహ్వానించడంతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఇరిగేషన్ మంత్రులు, అధికారులు, పలువురు ఉన్నతాధికారులతోటి రేపు జరగబోయేటువంటి మీటింగ్ కి సంబంధించి కొంత బనకచెర్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తా ఉంది. అయితే తెలంగాణకి సంబంధించినటువంటి కొన్ని ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తిప్పి పంపడంతో కేంద్ర సంస్థ సర్వే చేయించినటువంటి ఏపీ గవర్నమెంట్ ఏదైతే
సర్వే చేయించిందో ఆ రిపోర్ట్ ని కేంద్రం ముందు ఉంచేందుకు కూడా ఏపీ గవర్నమెంట్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బనకచెర్ల ద్వారా కేవలం మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని మాత్రమే, అది కూడా 200 టీఎంసీల నీటిని వాడుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి కూడా కేంద్రానికి విన్నవిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో దానికి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కేటాయింపులు ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత మిగులు జలాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన మాట్లాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాబట్టి ఈ అంశం అంతా కూడా కేంద్ర మంత్రుల ముందు, ఢిల్లీ పెద్దల ముందు కూడా తేల్చుకునేందుకు, అలాగే దీనికి సంబంధించి బనకచెర్ల వల్ల తెలంగాణకు అన్యాయం చేయాలనే ఉద్దేశం లేదు అంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అనేక మార్లు చెప్పారు. ఇరు రాష్ట్రాలకి ఉపయోగంగా ఉండే ప్రాజెక్టులను నేను నిర్మిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే రేపు జరిగేటువంటి చర్చ ద్వారా అయినా బనకచెర్లకు సంబంధించి, అలాగే జల వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకి సంబంధించిన ఉన్నటువంటి జల వివాదాలన్నిటికీ కూడా ఒక క్లారిటీ గానీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. నీటి వాటాలు ప్రాజెక్టులకి సంబంధించినటువంటి విషయంలో చర్చకు ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య రేపు కేంద్ర మంత్రుల దగ్గర చర్చ జరగబోతా ఉంది. ఆశ. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, తెలుగు రాష్ట్రాల సీఎంలు బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ జల వివాదాలకు సంబంధించి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా, ఏ కొత్త డెసిషన్ తీసుకున్నా ఇరు రాష్ట్రాల సమ్మతితోనే తీసుకోవాలనేది కూడా రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు గోదావరిలో ఉన్నటువంటి మిగులు జలాలను, వరద జలాలను మేము వినియోగించుకుంటామని చెప్పేసి కొత్తగా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే తలపెట్టింది, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక వరద జలాలైనా మిగులు జలాలైనా సరే తెలంగాణకు రావాల్సిన వాటా ఇచ్చిన తర్వాత గోదావరి ప్రజావాత వాటా ఏదైతే ఉందో దానికి సంబంధించి అయిన తర్వాతనే మేము ఒప్పుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. మరోవైపు కృష్ణాకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఒకవైపు పూర్తి స్థాయిగా ప్రజావాత వాటి కోసం ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తెలంగాణ ఇప్పటికే మా పరివాహక ప్రాంతం మేరకు 62% మేర ఒకవైపు నీటి కేటాయింపులు జరగాలి, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం మేరకు నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు 512, తెలంగాణకు 299 ఒకవైపు ఏదైతే తాత్కాలిక నీటి కేటాయింపులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రివ్యూ జరగాలని చెప్పేసి కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు బనకచెర్ల ఏదైతే ఎత్తిపోతల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టింది, దీనికి సంబంధించి తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ తర్వాత ఒకవైపు ఆంధ్రప్రదేశ్ గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్న మేరకు తెలంగాణకు కావాల్సినటువంటి 45 టీఎంసీల వాటాను కూడా ఆంధ్రప్రదేశ్ ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా కేంద్ర ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉన్నందున వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న తోటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి ఇదే అంశం సంబంధించి ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి ఇదే అంశం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఒకవైపు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చైర్మన్ గా మిగతా ఇరు రాష్ట్రాల సీఎంలు మెంబర్స్ గా జరిగేటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు జరిగాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం గా తొలిసారిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అప్పుడు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరు కూడా అపెక్స్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. అప్పుడు దీనికి సంబంధించి తాత్కాలిక కేటాయింపులు మాత్రమే జరిగాయి. ఈసారి బనకచెర్ల అంశం పూర్తిగా ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు కేంద్రం ఒకవైపు నిరాకరించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సీఎం ఒకవైపు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు గోదావరి నుంచి మిగులు జలాలు, వరద జలాలు వెళ్లాలంటే కూడా తెలంగాణకు ఇప్పటికే 3000 టీఎంసీల వాటర్ గోదావరిలో కలుస్తుంది. అందులో మాకు 1920 టీఎంసీల వరకు మాకు రావాల్సిన వాటా మాకు రావాల్సి ఉంది. మరోవైపు 900 టీఎంసీలకు పైగా మాకు వాటర్ రావాల్సి ఉంది. మొత్తం 2900 టీఎంసీలకు పైగా గోదావరిలో తెలంగాణకు హక్కు ఉంది. వాటిని పూర్తిస్థాయిగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఒకవైపు ఆమోదించాలని చెప్పేసి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా బీజేపీ కావచ్చు, ఒకవైపు దీనికి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలకొద్దని చెప్పేసి పదే ఒత్తిడి చేసుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు ఒకవైపు తాము కూడా ఒకవైపు తెలంగాణకు అన్యాయం చేయకుండా గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఈ 209 టీఎంసీలకు ఒప్పుకున్నారు. ఇవి మనకు ఆమోదయోగ్యం కాదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే రేపు ఢిల్లీలో కేంద్ర
జలశక్తి శాఖ నిర్వహించేటువంటి శ్రమశక్తి భవన్ లో నిర్వహించేటువంటి మీటింగ్ సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా హాజరు కానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చైర్మన్షిప్ గా ఈ సమావేశం కొనసాగుతుంది. ఇందులో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖాముఖి కూర్చుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. కేంద్రం కూడా ఇటు గోదావరి అదేవిధంగా కావేరీ అనుసంధాన ప్రాజెక్టు కూడా ఏదైతే తలపెట్టాలని చూస్తుందో ఆ విషయం కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.